హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ కిడ్ ఏషియన్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా గోట్ లివర్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోట్ లివర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మంచిగా ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకోవాలి. వన్స్ క్లీన్ చేసుకున్నాక వాటర్ అనేవి చాలా క్లియర్గా వచ్చేంత వరకు మనం క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఎందుకు అంటే లివర్ స్మెల్ అనేది, నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అల్లం వెల్లుల్లితో మనం క్లీన్ చేసుకుంటే. ఇప్పుడు ఆ క్లీన్ చేసుకున్న ఆ లివర్ని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ లివర్ ఫ్రైకి మనకు కావాల్సిన మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కారంకి సరిపడా పచ్చిమిర్చి, మిరియాలు, లవంగీలు, ఇంకా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఈ పేస్ట్ని సైడ్కి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని సరిపడేంత నూనె వేసుకొని వన్స్ ఆ నూనె హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా ఫ్రెష్ కర్రీ లీవ్స్, కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేగినాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ పేస్ట్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం వేగనివ్వాలి. అంటే కొంచెం ఆయిల్ అనేది పైకి రావాలి. సో వన్స్ ఆయిల్ అనేది ఇట్లా పైకి వచ్చేటప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసుకున్నాక మనకి కారం సరిపడంత కారం వేసుకోవాలి. ముందుగా మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకున్నాం. సో దానికి చూసుకుంటూ ఇక్కడ కారం అనేది వేసుకోవాలి. వేసుకున్నాక ఒక చిటికెడు పసుపు అండ్ టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వన్స్ ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వన్స్ ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకుంటున్నా. ఈ గ్లాస్తో నేను ఇక్కడైతే 1 kg లివర్ తీసుకున్నా. సో ఆ లివర్కి సరిపడంత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకున్నా. వన్స్ వాటర్ అంతా వేసుకున్నాక వాటర్ని కొద్దిసేపు బాయిల్ అవ్వనివ్వాలి. వన్స్ వాటర్ బాయిల్ అయ్యాక మనం ముందుగా ఫ్రెష్గా కట్ చేసి క్లీన్ చేసుకున్న లివర్ పీసెస్ అనేటివి ఇందులో వేసుకోవాలి. లివర్ పీసెస్ అన్నీ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేయాలి. మధ్య మధ్యలో వచ్చి మనం మిక్స్ చేస్తూ ఉండాలి. వన్స్ మన వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయినాక మన ఫైనల్ స్టేజ్ ఆఫ్ కర్రీకి అయితే మనం వచ్చేసినాం. ఇంకా కాస్త ఫ్రై చేసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది. సో ఈ విధంగా అయితే మన లివర్ని ఫ్రై చేసుకోవాలి. వన్స్ మన లివర్ కంప్లీట్ ఫ్రై అయిపోయింది అనేటప్పుడు మనం మటన్ మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లాస్ట్ స్టేజ్లోనే మనం కొత్తిమీర కావాలన్నా కూడా వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ వేసుకోవట్లేదు. సో మన టేస్టీ అయిన హైదరాబాదీ స్టైల్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మన వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్రేజీ కిడ్ ఏషియన్. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్.